శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 196వ భాగము. సుగ్రీవుడు భయవిముక్తుడై లక్ష్మణునితో కలిసి రామసన్నిధానమునకు వెళ్ళాడు. అతని వెంట భీమకాయులు, అరిభయంకర విక్రములు అయిన అనేక కోట్ల వానరులు శ్రీరాముని సన్నిధికి చేరుకున్నారు. సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూసి, మహానుభావా, కొంత ఆలస్యం చేసి నీ నిగ్రహానికి కారణమయ్యాను. నన్ను మన్నించుమని ఆయన పాదములపై పరివార సమేతంగా వాలాడు. శ్రీరాముడు ఆయనను లేవనెత్తి, మిత్రమా, వరుసగా ఉదయ మధ్యాహ్న రాత్రులలో కాలాన్ని అనుసరించి ధర్మార్థ కామాచరణ చేసినవాడు నిజమైన మహారాజు. ఆయన సతతము శ్రేయస్సును పొందుతాడు. ధర్మార్థములను వదిలి కేవల కామాసక్తుడైన వాడు వృక్షాగ్రముపై నిద్రించి ఓడలు మరచి కింద పడిన వానివలే నశిస్తాడు. శత్రువులను సకాలంలో సంహరించి మిత్రులను రక్షించుకున్నవాడు ధర్మాన్ని పాలించి ధర్మార్థ కామాలనే త్రివర్గ ఫలాలను పొందుతాడు. సుగ్రీవా, శత్రువుపై దండెత్తే సమయము ఆసన్నమైంది. సచివులతో ఆ విషయంలో సమాలోచన కావించుము అని తెలిపాడు. సుగ్రీవుడు తన వెంట ఉన్న పరాక్రమ సంపన్నులు, మహాకాయులైన వానర మహావీరులందరూ శ్రీరాముని అనుసరించి రావణుని చంపి సీతను కొని తెస్తారని తెలిపాడు. శ్రీరాముడు ఆ బలమైన వానరానికాన్ని చూసి సంతుష్టుడై సుగ్రీవుని కౌగిలించుకుని, వానరరాజా, మా సీత జీవించి ఉందో లేదో, ఒకవేళ జీవించి ఉంటే ఆమెను రావణుడు ఎక్కడ ఉంచాడో ముందుగా తెలుసుకోవాలి. ఆ తరువాత మనము సమరానికి సమాయత్తం కావచ్చు. ముందుగా ఆమె ఉన్న స్థలాన్ని గురించి సమాచారాన్ని సంపాదించాలి. ఆ విషయంలో మా అన్నతమ్ములిద్దరికీ తగిన పరిజ్ఞానం లేదు. దాని కొరకు నీ అనుచరగణాన్ని ఎలా నియోగించుకోవాలో తెలిసిన వాడవు నీవు. నీవు నా మిత్రుడవు, బుద్ధిమంతుడవు, పరాక్రమవంతుడవు. అందువలన నీవే నీ వారికి తగిన ఆదేశాలివ్వుమని కోరాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.